ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరికీ లలితాదేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి. త్వరలో శ్రీరామనామం కూడా వస్తుంది కదండి. శ్రీరామనామ శుభాకాంక్షలు అండి. చాలామంది సిస్టర్స్ కామెంట్స్ చేస్తున్నారనమాట, అక్క లలిత నవరాత్రులు మీరు ఫోర్స్ చేయట్లేదు అక్క, లలితమ్మని నవరాత్రులు చేస్తున్నారని అడుగుతున్నారు. నేను అన్ని 4 నవరాత్రులు, సంవత్సరానికి 4 నవరాత్రులు కూడా చేస్తానమ్మా. అమ్మవారు నాకు ఎన్ని రోజులు అవకాశం ఇస్తే అన్ని రోజులు చేస్తాను. కానీ చేస్తున్నాను, కానీ మీకు వీడియో ఫోర్స్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం అంటే పూజ అయితే చేసుకుంటున్నాను కానీ షూట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం హెల్త్ సరిగ్గా లేదు, జలుబు దగ్గు కొంచెం ఉన్నాయి, అందుకే నేను చేయలేదనమాట. మళ్ళీ కొంతమంది నాకైతే కామెంట్ చేస్తున్నారు, అక్క లలితాదేవి ఫోర్స్ చేయండి అక్క అని. నిన్న అమ్మవారికి మంగళవారం కదండి, నేనైతే అమ్మవారికి తమలపాకు 18 తమలపాకులు 18 ఒత్తులతో అమ్మవారికి హారతి అయితే ఇచ్చాను. ఈ హారతి అయితే ప్రతి నవరాత్రులకి ఇస్తానన్నమాట. నేను దేవి నవరాత్రులకి, వారాహి నవరాత్రులకి, శ్యామలమ్మ నవరాత్రులకి, లలితమ్మ నవరాత్రులకి, 4 నవరాత్రులకి నక్షత్ర హారతి ఇస్తాను. ఇలా 18 ఒత్తులతో కానీ 27 ఒత్తులతో కానీ హారతి ఇస్తాను. ఈ హారతి ఇవ్వడం వల్ల మనకి అనుకున్న కోరికలు అనేవి శీఘ్రంగా అమ్మ కరుణిస్తుంది అనమాట. అమ్మ మనకి అంటే ప్రసాదిస్తుందనమాట. నేనైతే అనుభవంతో చెప్తున్నానండి. ఆ తల్లి కాలు పట్టుకున్నప్పటి నుంచి నాకైతే ఇది లేదు అని లేదండి. ఏదైనా సరే నమ్మకంతో చెయ్యండి, వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అయితే ఆశపడొద్దు, ఓకేనా. నేను ప్రతి వీడియోలో మీకు ఇది ఒక్కటే చెప్తాను, ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం మీరు ఆశపడొద్దు, చేస్తూ పోతూ ఉండండి. అమ్మే మన కర్మఫలాలు ఎప్పుడు పోతాయో అప్పుడే అమ్మ అన్నీ మనకి ఇస్తుందనమాట. అంతవరకు ఏదో ఒక బాధ వచ్చిందని అమ్మకి పూజ చేయడం మానేయడం కానీ, ఏదో సరదాగా మనకి అన్నీ కలిసి వచ్చాయని అమ్మకి పూజ చేయడము, కలిసి రాలేదని అమ్మకి పూజ చేయకపోవడము అలా చేయకండి. మనకి బాధ ఉన్నా, మనకి బాధలున్నా, కష్టాలున్నా, సుఖాలున్నా సరే అమ్మకి కొలుచుకోవడం మన ధర్మం అనమాట. ఈ కలియుగంలో లలిత అమ్మని పూజించడం వల్ల వాళ్ళకంట అదృష్టం వారి ఇంకెవరికి లేదు. అమ్మ అనుగ్రహం లేనిదే లలితాదేవిని ఎవ్వరూ పూజించరు అని మనకి పండితులు చెప్తున్నారనమాట. అమ్మ అనుగ్రహం ఉంటేనే మనము లలితాదేవిని కొలుస్తామట. అందుకే మీకు అందరికీ చెప్తున్నాను, అమ్మవారికి తప్పకుండా కొలవండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ లలిత దేవి నవరాత్రుల్లో చివరి 3 రోజులు, ఇంతవరకు మీరు ఎవరైతే చేసుకోలేదో ఈ చివరి 3 రోజులు చక్కగా అమ్మవారికి పూజించండి. పటం వేసైనా పూజించుకోవచ్చు, నిత్య దీపారాధనలో కూడా పూజించుకోవచ్చు. ఈ హారతి నిత్య దీపారాధనలో కూడా ఇవ్వచ్చు, లేదంటే మనం పటం పెడతాం కదా, పటం పెట్టినా ఇవ్వచ్చు, నిత్య దీపారాధన కొలుసుకున్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఏమీ పర్వాలేదు. ఈ హారతి చాలా పవర్ఫుల్ అండి. నేను ప్రతి నవరాత్రులకి హారతి అయితే ఇస్తాను. శ్రీ విద్య ఉపాసకులు ఎక్కువగా నక్షత్ర హారతి ఈ 18 ఒత్తులు కానీ, 18 తమలపాకులతో కానీ, 27 తమలపాకులతో కానీ, 27 ఒత్తులతో కానీ చేసుకోవచ్చు, అది మీ ఓపిక. నేను ఇక్కడ 18 ఒత్తులతో 18 తమలపాకులతో అమ్మవారికి, నిన్న మంగళవారం కదా, పసుపు కొమ్మలతో చక్కగా అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకున్నాను. ఆ తర్వాత హారతి ఇచ్చాను. ముందుగా మంచి తమలపాకులు తెచ్చుకోండి, కన్నాలు పడని తమలపాకులు తెచ్చుకోండి. కన్నాలు పడినవన్నీ పక్కకు తీసేయండి. 18 తమలపాకులు ఒక ఎత్తడి ప్లేట్లో కానీ, ఒక ఎండు ప్లేట్లో కానీ చక్కగా పేర్చుకోండి. పేర్చుకున్న తర్వాత చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఒక మధ్యలో ఒక ప్లేట్ పెట్టండి. ఆ ప్లేట్ పెట్టిన తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొక చిన్న బౌల్ లాంటిది పెట్టి దానిపైన ఒత్తి పెట్టండి. పట్టుకొని మనం హారతి ఇస్తాం కాబట్టి కాలకుండా ఉంటుంది. లేదు అంటే కొంచెం పెద్ద పల్లెమైన తీసుకొని మధ్యలో, ఇప్పుడు ప్లేట్ మధ్యలో ఒక గిన్నె పెట్టి దానిలో మనము ఒత్తి వేసుకోవచ్చు అనమాట. ఈ హారతి చాలా చాలా పవర్ఫుల్ అండి. ఈ హారతి ఇవ్వండి, మీ కోరిక అనేది చెప్పుకోండి. ఈ హారతి ఎప్పుడు ఇవ్వాలంటే, మనము నిత్య పూజ చేసుకుంటాం కదండి. అమ్మవారికి మొదటి రోజు ఎవరైతే ప్రాణప్రతిష్ఠ చేసిన రోజే సోడ ఉపచారాలతో పూజ చేయాలి. అమ్మవారికి ఆ రోజు ఆవాహయం చేసుకోవాలన్నమాట. అమ్మవారు కుటుంబంతో రావాలమ్మా, మా ఇంట్లో కూర్చొని ఈ పూజలు అందుకో తల్లి అని మొదటి రోజే మనము అమ్మవారికి సూడ ఉపచారాలతో చేయాలి. ఆ తర్వాత పంచోపచారాలు చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు, లలిత సహస్రనామం, ఖడ్గమాల ఇలాంటివి చదువుకోవచ్చు అనమాట. మొదటి రోజే ఈ పని ఉంటుందన్నమాట. ఆ తర్వాత మామూలుగా నిత్య దీపారాధన చేసుకొని లాస్ట్లో అయితే ఈ హారతి ఇస్తారనమాట. ముందు ఇవ్వకూడదనమాట. మన పూజ, పంచోపచార పూజ అయిపోయి లలిత సహస్రనామం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ హారతి ఇవ్వాలి. నేను ఇవన్నీ సర్దుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. చూసారా, ముందుగా 18 ఒత్తులు, పువ్వొత్తులు చక్కగా తీసుకొని చక్కగా 18 ఒత్తులు కట్టలాగా కట్టి మధ్యలో పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా
18 ఒత్తులు పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేయండి. ఎక్కువగా నూనెలో నానబెట్టొద్దు, ఎందుకంటే ఎక్కువగా నూనెలో ఆ ఒత్తి నానబెట్టామంటే చాలాసేపు కాలుతుంది అనమాట. మనం నిల్చొని అమ్మవారికి ఇవ్వాలి కాసేపు, అందుకోసం కొంచెం పల్లెం కాలే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం తడిపినట్టుగా వేసి తర్వాత కొంచెం నెయ్యి చొక్క వేసి పెట్టండి. ఓకేనా, నేను అవన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టాను. అలాగే పువ్వులు కూడా ఒక 9 కానీ 11 కానీ 18 కానీ పువ్వులు చక్కగా ఆ తమలపాకుకి దీపానికి అలంకరించండి. ఇగోండి, ఇక్కడైతే చక్కగా పక్కన పెట్టేశాను. అమ్మవారికి కుంకుమ పూజ చేశాను. ఆ తర్వాత అమ్మవారికి గౌరీ అమ్మవారికి అంటే సాక్షాత్తు దుర్గాదేవి కదండి, లలిత అమ్మవారికి పసుపు కొమ్ములతో అయితే చక్కగా అయితే నిన్న మంగళవారం కదా అష్టోత్తరాలు అయితే చేసుకున్నాను. ఒక సిస్టర్ అయితే అక్క పసుపు కొమ్ములు ఎలా స్టోర్ చేసుకుంటున్నారు అక్క అని అడుగుతున్నారు. పసుపు కొమ్ములు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చండి. మనము పచ్చకర్పూరం వేసి ఒక డబ్బాలో పెట్టుకోండి, పురుగు పట్టదనమాట. పురుగు పట్టిందంటే మళ్ళీ అవి పనికిరావు, అందుకోసం మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాలి. అందుకే కొంచెం పచ్చకర్పూరం ఎక్కువగా వేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే తొందరగా పురుగు రాదనమాట. ఆ తర్వాత లలితాదేవిని ఇలా పూజ చేసుకున్నాను. మొన్న అయితే నేను అఖండ దీపం రాగిది కొన్నాను అన్నాను కదండి, అది కూడా పెట్టుకున్నానండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతసేపు వెలుగుతుందో, ప్రతి ఒక్కరు ఇంట్లో ఇది ఉండాలని నేనైతే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుందండి. శుక్రవారాలు శనివారాలు ఇలా నవరాత్రుల టైంలో మనము ఎక్కువగా ఇందులో నూనె వేసామనుకోండి చాలాసేపు వెలుగుతూ ఉంటుందన్నమాట. కాసేపు మనం కాలు చేతులు కడుక్కొని నూనె కొంచెం వడ్డించుకుంటే సరిపోతుందనమాట. ఓకేనా, ఆ తర్వాత ఈ హారతి కోసం మళ్ళీ చెప్తానమాట మీకు. ముందుగా ఇక్కడైతే నేను పంచోపచార పూజ చేసుకోను. మొదటి రోజు ప్రాణప్రతిష్ఠ చేసుకొని షోడోపచారాలతో చేసిన తర్వాత అమ్మవారికి దీపారాధన చేసుకొని అష్టోత్తరాలు చదువుకోవాలి. లలిత అష్టోత్తరాలు అయితే చదువుకోవాలి. చదువుకునేటప్పుడు మీకు మంగళకరమైన వస్తువులు పశువు కొమ్ములు కానీ, గోమతి చక్రాలు కానీ, గవ్వలు కానీ, కాయిన్స్ కానీ, తర్వాత తామర గింజలు కానీ, తర్వాత ఇంకా బిల్వపత్రాలు కానీ, పువ్వులతో కానీ ఎలాగైనా చేసుకోవచ్చు అమ్మవారికి. ఈ లలితాదేవి నవరాత్రుల్లో ఒక్కరోజు చేసినా సరే మనం చాలా చాలా మంచి ప్రతిఫలం అయితే అందుకుంటామండి. ఇగోండి, ఇక్కడైతే ముందుగా అమ్మవారికి చక్కగా కుంకుమ పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి తాంబూలం పెట్టాలి. పెట్టిన తర్వాత మనము ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు హారతి ఇవ్వాలన్నమాట. ఇగోండి, కొంచెం నేను అంటే నూనెలో కొంచెం తడిపాను అనమాట ఒత్తి. తరువాత కొంచెం నెయ్యి చుక్క అనేది పైన మనం వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇది మనం కొంచెం కర్పూరం పైన కొంచెం అంటించిన తర్వాత మనం అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ మనము ఈ దీపం అయితే వెలిగించుకోవాలి. అంటే 18 ఒత్తుల హారతి వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి మాత్రము ఈ హారతి ఇచ్చేటప్పుడు లలిత సాలీస చదువుకొని హారతి ఇవ్వండి. లేదంటే వీడియోలో అంటే మనకి మొబైల్లో ప్లే చేసుకుంటూ మనం వెనకాల పాడుకుంటూ అమ్మవారికి హారతి ఇవ్వండి. చాలా చాలా అనుభూతి ఇది. మీరు లలిత సాలీస చదువుకుంటూ అమ్మవారికి హారతి ఇవ్వండి. ఒళ్ళు పులకరించేస్తుందండి. గూజ్ బంప్స్ వచ్చేస్తాయి. నాకైతే అలాగే వస్తాయి. అలా వచ్చిందంటే అమ్మవారు మీ హారతి అందుకున్నట్టుగే తెలుసా. అంత అనుభూతి పొందానండి. నేనైతే పొందుతాను ఎప్పుడు కూడా. అమ్మవారికి హారతి ఇస్తే నాకు కంటెంట్ నీళ్ళు వచ్చేస్తాయండి. లలిత సాలీస్ చదువుకుంటూ అమ్మవారికి ఇస్తే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఈ 18 ఒత్తులతో హారతి. అయితే ఇప్పుడు నవరాత్రులు మేము చేసుకోలేకపోయామక్క, మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి హారతి అని అడుగుతున్నారండి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి హారతి ఇస్తే చాలా మంచిదనమాట. నేను ఎన్నో వీడియోలో చెప్పానమాట. అమ్మవారికి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ వస్తుంది. వైశాఖ మాసం కదండి, వైశాఖ మాసంలో కూడా అమ్మవారికి ఈ హారతి ఇవ్వచ్చు. శుక్రవారాలు ఇవ్వచ్చు, మంగళవారాలు ఇవ్వచ్చు అండి. చాలా చాలా మంచిదనమాట. ఇలా నిలబడి అమ్మవారికి హారతి అయితే ఇవ్వాలి. ఒంగోని ఒకసారి ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత కూర్చొని మాత్రం ఇవ్వద్దు. మీకు ఎక్కువసేపు లలిత సాలీస అయిపోయింది, ఒక పావు గంట వరకు మీరు నిల్చున్నారు, ఒక 10 నిమిషాల వరకు నిల్చున్నారు అంటే మళ్ళీ హారతి నిండుకోలేదనుకని ఒక కాసేపు కూర్చొని ఆ తర్వాత కింద పెట్టేయండి. ఓకేనా. ఆ తర్వాత హారతి, లలిత హారతి మనము ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. హారతి ఇచ్చేటప్పుడే అంటే మనకి హారతి అంతా అయిపోయింది, లలిత సాలీస్ అంతా అయిపోయినప్పుడు అమ్మవారికి హారతి పళ్ళెం పట్టుకొని మీ కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకోండి. అమ్మ నాకు ఈ కష్టాలు ఉన్నాయమ్మా, ఈ కష్టాలు కడతీర్చు తల్లి, నిన్నే నీ పాదాలు పట్టుకున్నాను తల్లి, మా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా అని మనము అమ్మవారికి మీ కష్టాలు ఎన్ని ఉంటాయో అన్నీ
అమ్మవారికి ఒక తల్లితో మనము ఎలా చెప్పుకుంటామో, ఒక కన్న తల్లితో మన బాధలు ఎలా చెప్పుకుంటామో అలా అమ్మకి చెప్పుకోండి. ఈ హారతపళ్ళెం పట్టుకొని చెప్పుకుంటే అమ్మ తప్పకుండా మీ కష్టాలు వింటుందనమాట. నేను అనుభవంతో చెప్తున్నానండి. నేను అమ్మ పాదాలు పట్టుకున్నప్పటి నుంచి నాకు ఇది లేదు అనేది లేదండి. మీకు తెలిసే ఉంటుంది. ఏదైనా సరే మనము నమ్మకంతో చేయండి. ఈరోజు అమ్మవారికి పూజ చేసాము, రేపే రిజల్ట్ వచ్చేస్తుందంటే కాదండి. కొంచెం మన కర్మఫలాలు పోయినంత వరకు మనము ఏ పని చేసినా అది మనకి కలిసి రాదనమాట. ఏ రోజైతే మన కర్మఫలాలు పోతాయో అప్పుడు అమ్మ అన్నీ ఆటంతలు ఆటే వస్తుంది, అదంతలు అవే వస్తాయి అనమాట. అయితే చాలామంది మేము ఎన్ని పూజలు చేస్తున్నాం కానీ మాకు రిజల్ట్ రావట్లేదక్క, మా కష్టాలు తీరట్లేదక్క అని అడుగుతున్నారు. మన కర్మఫలాలు ఎంతవరకు ఉంటే అంతవరకు మనకి ఎన్ని పూజలు చేసినా సరే అవి పోవన్నమాట. అయితే అలా అని మనం పూజలు మానకూడదనమాట, చేస్తుంటూ పోవాలన్నమాట. ఎప్పుడైనా సరే భూమి కింద అంటే రైతుకి పెట్టిన భూమి మీద పెట్టిన వ్యవసాయం కానీ, దేవుడి పైన పెట్టిన పూజలు కానీ, అంటే దేవునికి చేసిన పూజలు కానీ ఎప్పుడు కూడా మనకి మోసం చెయ్యదు. ఎప్పుడో ఒకరోజు మనకు అది కాపాడుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. తప్పకుండా ఈ చివరి 3 రోజులు శ్రీరామనవమి వరకు ఉందండి మనకి టైము, శుక్రవారం వరకు. ఈ 3 రోజుల్లో అమ్మవారికి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి మీ కోరికలు అమ్మవారితో చెప్పుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా ఈ హారతి ఇవ్వండి. అలాగే పానకం, వడపప్పు పెట్టండి అమ్మవారికి. నైవేద్యాలు మీ స్తోమత పెట్టి పెట్టండి. మీకు చేయడానికి ఓపిక లేకపోయినా, టైం లేకపోయినా పాలు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? నిన్న విపరీతంగా హైదరాబాద్కి అయితే వర్షం పడిందండి. అదే మీకు చూపిస్తున్నాను అనమాట. నా పూజ అయితే చాలా చక్కగా అయితే నిన్న అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంతమంది శ్రీరామనవమి ముందు రోజు రామకోటి కోసం చెప్పమన్నారు కదక్క, చెప్తారా అని ఒక కామెంట్ చేశారు సిస్టరు. తప్పకుండా నేను రామకోటి కోసం మీకు త్వరలోనే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం నాకు అంటే జలుబు కొంచెం ఉంది, కాలు చేతులు కొంచెం అంటే పెయిన్స్ ఉన్నాయి. అందుకే వీడియో షూట్ చేసి ఈ నవరాత్రులు మీకు చూపించలేకపోతున్నానండి. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. అందుకే ఈరోజైతే మీకు ఈ హారతి కోసం అయితే వీడియో పెడుతున్నాను. తప్పకుండా మీరు ఈ హారతి అమ్మవారికి సమర్పించండి. మీ కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకొని మీ కష్టాలన్నీ తీరాలని అమ్మవారికి, ఆ లలిత పరమేశ్వరికి తప్పకుండా కోరుకుంటున్నానండి. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.